హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈ ఫొటోస్‌లో చూస్తున్నారు కదండీ! ఇది నేను ఫస్ట్ టైం చేసుకున్న దసరా నవరాత్రులండి. 2021 లాక్‌డౌన్ టైంలో నేను ఫస్ట్ దసరా నవరాత్రులు చేసుకున్నానండి. నేను కలశం అవేం పెట్టలేదండి. నా దగ్గర లక్ష్మీ అమ్మవారు అచ్చు ఉంటే దానికి ఫేస్ సెట్ చేసి చేసుకున్నానండి. ఆ ఫేస్ మాస్క్ నాకు మా వారు తీసుకొచ్చారండి. ఇంకా నవరాత్రులు నేను ఎలా ఫాలో అయ్యేదాన్నంటే విజయవాడ కనకదుర్గ అమ్మవారికి అలంకారాలు చేసేవాళ్ళు కదండీ. యూట్యూబ్‌లో చూసి నేను ఏ రోజు ఏ అలంకారము, ఏ నైవేద్యం పెట్టాలి, ఏ రంగు చీర కట్టాలి అవన్నీ ఒక బుక్‌లో నోట్ చేసుకొని దాని ప్రకారం నేను చేసేదాన్నండి. చాలా యూట్యూబ్ ఛానల్స్ అయితే సెర్చ్ చేశాను కానీ ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్‌లో ఒక్కో విధంగా ఉండింది. అది చాలా కన్‌ఫ్యూజన్‌గా అనిపించింది. అందుకని నేను విజయవాడ కనకదుర్గ అమ్మవారి అలంకారాలు ఉన్నాయి కదా, దాన్ని ఫాలో అయ్యానండి. అమ్మవారి జడ కూడా నేనే చిన్నదిగా అల్లుకున్నానండి. ఇకపోతే పువ్వులు, దసరా టైంలో పువ్వులు చాలా కాస్ట్‌గా ఉన్నాయండి. నేను కొన్ని పువ్వులు మాత్రమే కొనుక్కునేదాన్ని. మిగిలిన పువ్వులన్నీ కూడా నేను బయట నుంచి తెచ్చుకున్నానండి. ఎందుకు ఇంత స్పెషల్‌గా పూల గురించి చెప్తున్నానంటే, ఈ పువ్వుల కోసం మేము మా ఊరు చివర బ్రిడ్జ్ ఉండేదండి. హైవే ఉండేది. దాన్ని దాటి వెళ్ళి పొలాలు ఉండేటివి. ఆ పొలాల్లో మందార చెట్లు ఉండేటివండి. తెలిసిన వాళ్ళ పొలం అండి అది. అక్కడికి వెళ్ళి ప్రతిరోజు ఈవినింగ్ మొగ్గలు కోసుకొచ్చేవాళ్ళం. కోసుకొచ్చి వాటర్‌లో వేసి పెట్టి మార్నింగ్ ఆ పువ్వులన్నీ ఇట్లా అలంకరించేదాన్నండి. నేను పూజ ఎలా చేసేదాన్నంటే అండి, ఏ అలంకారం అయితే ఆ అష్టోత్తరం మార్నింగ్ టైంలో చదువుకునేదాన్ని. సరస్వతీదేవి అలంకారంలో ఆ వీణ మా హస్బెండ్ తయారు చేశారండి. ఒక చిన్న కార్డ్‌బోర్డ్ పైన గీసి పెట్టారు. దుర్గాదేవి అలంకారం కోసం అక్కడ ఉండే శూలం కూడా మా వారే తయారు చేశారండి. పేపర్‌తో చేసి దానికి పసుపు, కుంకుమ పెట్టాము. మార్నింగ్ అష్టోత్తరంతో పాటు ఖడ్గమాల స్తోత్రం కూడా చదివేదాన్నండి. నవమి రోజు మనము మహిషాసుర మర్దిని అలంకారం చేస్తాం కదండీ! ఆ అలంకారం కోసము ఇలా రెడీ చేశానండి. ఉలెన్ ఉంటుంది కదా, బ్లాక్ కలర్ ఉలెన్‌తో హెయిర్స్ అంతా అట్లా సెట్ చేశాను. అమ్మవారి నాలుకొచ్చి స్టిక్కర్ ఉంటుంది కదండీ, పెద్ద స్టిక్కర్, దాన్ని కట్ చేసుకుని నేను ఆ నాలుక ప్లేస్‌లో అంటించుకున్నాను. ఇక లాస్ట్ డే వచ్చి రాజరాజేశ్వరి అమ్మవారండి. చెరుకుగడను కూడా నేను తోటలో నుంచి కోసుకొచ్చుకున్నామండి. మా వారు, మా పిల్లలు నాకు చాలా బాగా కోఆపరేట్ చేశారండి. వాళ్ళకి కావాల్సినవన్నీ సిద్ధం చేసి తర్వాత నేను పూజలో కూర్చునేదాన్ని. నన్నెవరూ డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.